అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొన్నేళ్లుగా బీజేపీ ప్రభుత్వం పాడుతున్న పాట జమిలీ. అయితే ఇప్పుడు ఆ జమిలీ నివేదికను ఆమోదం తెలిపే విధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ వేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ ప్రతిపాదనను బీజేపీ ప్రభుత్వం వారి హాయంలోనే జరగాలని చదరంగంలో పావులు కలుపుతున్నారు. మరి ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా? మరి ఎన్ని పార్టీలు జమిలీ ఎన్నికలకు జై కొడతారు? ఈ ప్రతిపాదన సాధ్యమేనా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ జమిలీ ఎన్నికలకు భారతదేశమే కాకుండా మిగతా దేశాల్లో ఏమైనా ఇలాంటి జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయా అని చూస్తే అందులో 7 దేశాలున్నాయి. ఒకటి దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు ఇలా ఒకేసారి ఎన్నికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడంటే సిస్టమేటిక్గా రాజకీయ వాతావరణం ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్నాయి. మరి ఇక్కడ రాష్ట్రానికి 4-5 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. చెప్పుకోదగ్గ బలమైన పార్టీలు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఉన్నాయి. మరి ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఉన్న బలమైన పార్టీల కింద స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీల్ని కలుపుకొని ఈ జమిలీ ఎలక్షన్స్ను ఏర్పాటు చేయగలరా అంటే మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మాత్రమే కనపడుతుంది. నిజానికి ఏకకాలంలో ఎన్నికలనేవి భారతదేశానికి కొత్త ఇవేవి కావు. గతంలో 1951-52 కాలంలో జనరల్ ఎలక్షన్స్ నాటి నుండి మన దేశంలో లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కలిపే జరిగేవి. అయితే కాలక్రమంలో పూర్తి కాకుండానే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ రద్దు అవడం వల్ల అప్పట్లో 1967 తర్వాత ఈ కథ మారిపోయింది. భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగేటువంటి ప్రక్రియ మారిపోయింది. అయితే 10 ఏళ్ల క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చే ముందు బీజేపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఒకే దేశం ఒకే ఎన్నిక లక్ష్యం గురించి పేర్కొంది. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చాక ఈ బిల్లు పాస్ చేయించే అవకాశం ఉన్నప్పటికీ ఏకాభిప్రాయంతో వాళ్ళ బిల్లు పాస్ చేసుకునే అవకాశం ఉన్నా వాళ్ళు చేయలేదు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మిత్రపక్షాల సహకారం ద్వారా ప్రభుత్వం నడుపుతున్న ఈ సమయంలో జమిలీ ఎన్నికల పాట మళ్ళీ గుర్తుకొచ్చింది. అయితే జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ 62 పార్టీల అభిప్రాయాన్ని కోరుకుంది. అందులో 47 పార్టీలు స్పందించాయి, 32 పార్టీలు అనుకూలంగా ఉన్నారు. అయితే 15 పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. వ్యతిరేకించినటువంటి వారిలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ జమిలీ ఎన్నికలకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, సమాజ్వాదీ పార్టీలు ఇలా పలు పార్టీలు ఈ యొక్క జమిలీ ఎలక్షన్స్ను వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎస్, కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్, లోక్ తాంత్రిక్ ఇలా కొన్ని ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికల ప్రతిపాదనను కనీసం స్పందించలేదు. అయితే కోవింద్ కమిటీ 10 కీలక సూచనలు ఇచ్చింది అన్ని పార్టీలకు. జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక న్యాయ రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, మొదటి దశలోనే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, రెండవ దశలో కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేలా లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోగా పూర్తి కావాలి అని, ఏకకాలంలో ఎన్నికల కోసం లోక్సభ తొలిసారి సమావేశమైనటువంటి తేదీని ఒక అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి. అయితే ఆ అపాయింటెడ్ డేనే ఆధారంగానే అసెంబ్లీ యొక్క పదవీ కాలాన్ని కూడా గుర్తించాలి. ఒకవేళ ఎలక్షన్స్లో కానీ
ఏ పార్టీలోనైనా కానీ పొరపాటున హంగు కానీ ఏర్పడితే అటువంటి సమయాల్లో అవిశ్వాస తీర్మానాలు అప్పుడు కానీ లోక్సభ తాజా ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేయాలి. అలాగే లోక్సభలో ఏమైనా మధ్యంతర ఎన్నికలుగా నిర్వహించాల్సి వచ్చింది అనుకో, ఆ 5 ఏళ్లలో మిగిలిన కాలానికి అంటే సభను కొనసాగించేలా చూడాలి. అలా అసెంబ్లీ రద్దయిన లోక్సభ పదవి కాలంతో పాటు మిగిలిన కాలానికి అవి కొనసాగించబడతాయి. దీనికి కావలసిన ఏర్పాట్లు ఎన్నికల సంఘమే చూసుకోవాలి. ఎన్నికల సంఘము ఎన్నికల సామాగ్రిని కానీ, ఈవీఎంలు కానీ, వీవీప్యాడ్లు కానీ, పోలింగ్ సిబ్బందిని కానీ సమకూర్చడంలో ఎన్నికల సంఘం ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ ప్రతిపాదనలను పార్టీల ముందు ఉంచారు కోవిడ్ కమిటీ. అయితే ఈ యొక్క ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా అంటే, రేపొద్దున ఒకేసారి ఎన్నికలు పెట్టినా, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే కేవలం మిగిలిన కాల వ్యవధికే ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఇలాంటి ప్రతిపాదనల వల్ల ఇది మరింత ఖర్చుకు దారితీసే అవకాశం ఉంది అని కాంగ్రెస్ వాదిస్తుంది. అసలు ఏకకాలంలో ఎన్నికల వల్ల ఈ ప్రాంతీయ పార్టీల అంశాలు పక్కకు పోయి జాతీయ అంశాలే పైకి వస్తాయి. చివరకు స్థానికంగా ఉన్న చిన్న చిన్న పార్టీలు కనుమరుగయ్యేపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలే ఇటీవల కాలంలో హర్యానా చూసుకున్నా, జమ్మూ కాశ్మీర్ చూసుకున్నా, మహారాష్ట్ర చూసుకున్నా, జార్ఖండ్ చూసుకున్నా, ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ఎన్నికలు చేయలేమని చేతులెత్తేశాయి. రేపొద్దున దేశమంతటా ఒకేసారి ఎన్నికలు చేయగలుగుతుంది అంటే ఇదొక పెద్ద ప్రశ్న. కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాడ్లు, వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏకకాలంలో సమకూర్చుకోవడం అంటే ఇది చాలా కష్టమైన పని. దానికయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇన్ని అడ్డంకులు తట్టుకొని ఉన్న జమిలి ఎన్నికలు ఎందుకు బీజేపీ ఈ టైంలో ఎప్పుడో వచ్చేటువంటి ఎలక్షన్స్కి రావాల్సినటువంటి ఎలక్షన్స్ను బేస్ చేసుకొని ఇప్పుడే బీజేపీ కమలనాథులు ఈ బిల్లు పాస్ అయ్యేలా పావులు కలుపుతున్నారు. అయితే జమిలి ఎన్నికల్లో ఉన్న లాభాలేంటి, నష్టాలేంటి, పూర్తిగా ఇవి చర్చించుకున్న తర్వాత అన్నీ ఉన్న సందేహాలు సమాధానాలు తీర్చుకుంటే మంచిది. అప్పుడే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. లేకపోతే ఏకకాలంలో ఒకప్పుడు 1950-52 టైంలో ఎలక్షన్స్ జరిగి మళ్ళా మధ్యంతర టైంలో 1967 అట్ట టైంలో ఏకకాలంలో ఎన్నికల క్యాలెండర్ ఎలా మారిపోయిందో ఈసారి కూడా మారిపోయే అవకాశం ఉంది. సో జమిలి ఎలక్షన్స్ మంచికో చెడుకో రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు మంచివైతే ప్రజలు స్వాగతిస్తారు. ఇవి అనవసరమైనటువంటి ఖర్చులకు వెళ్ళి చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా కనుమరిగే అవకాశం ఉంది. అన్నీ చూసుకొని అన్ని సందేహాలకు సమాధానాలు ఇచ్చి బిల్లు పాస్ చేస్తే బాగుంటుంది అని ఏదేమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట, జై హింద్, సత్యమేవ జయతే, వందే మాతరం.